నాదెండ్ల మనోహర్ చెప్తున్నట్టు క్లియర్ కట్ గా అయితే మనకి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఏది క్లియర్ చేయలేదు. చాలా సార్లు వీరిద్దరు కూడా చర్చలు జరిపారు. అయితే ఫస్ట్ టైం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం, చర్చించడం, అది కూడా 2.5 గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఏ అంశాలు చర్చించారనేది మాత్రం ఇంకా క్లారిటీగా చెప్పలేదు. అప్డేట్స్ ఏంటి? సో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో ఈక్వేషన్స్ మారిపోతూ ఉన్నాయి. సో ప్రస్తుతం అధికార వైసీపీని ఢీకొట్టేందుకు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీలు వ్యూహాలు రచిస్తున్నప్పటికీ కూడా అందుకు పై ఎత్తులు వేస్తోంది అధికార వైసీపీ. సో వైసీపీని ఎదుర్కోవాలి అంటే కనుక ఖచ్చితంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలనేది జనసేన తెలుగుదేశం పార్టీలు రెండు భావిస్తున్నాయి. అందులో భాగంగానే వరుసగా భేటీలు అవుతూ ఉన్నారు. సో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికీ రూపకల్పన చేశారు. వరుసగా సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం వైసీపీని ఢీకొట్టేందుకు వ్యూహాత్మకంగా ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఇటు ప్రస్తుతం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏపీకి చాలా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ వినియోగించుకోవాలనేది ప్రధానంగా జనసేన తెలుగుదేశం పార్టీ భాషం. ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చూసినా, ఉత్తరాంధ్రకి సంబంధించి చూసినా, వెనకబడిన రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి చూసినా కూడా మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల వారీగా ముందుకు వెళ్ళాలనేది రెండు పార్టీలకు సంబంధించి ముందున్నటువంటి లక్ష్యం. సో అక్కడ బలపడాలన్నా, ఆయా ప్రాంతాల్లో పోటీ చేసి గెలుపొందాలన్నా కూడా రెండు పార్టీలకు బిగ్గెస్ట్ టాస్క్ కాబట్టి సో వ్యూహాత్మకంగా ఎలా ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం గెలుపు మీద అధికార వైసీపీ ఉంది. ఎందుకంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు చూసాం, ఉప ఎన్నికలు చూసాం, మరోవైపు ఏవైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. సో ఇప్పుడు ప్రస్తుతం అధికార వైసీపీ సామాజికంగా అన్ని వర్గాలను పెద్దపీట వేసేందుకు ముఖ్యంగా వెనుకబడినటువంటి వారందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వారికి సీట్ల కేటాయింపు దిశగా అడుగులు వేస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం గెలిచిన అభ్యర్థులు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో కూడా వ్యూహాత్మకంగా రిజర్వ్డ్గా ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకొచ్చి బరిలో నిలిపే ప్రయత్నం చేస్తుంది. ఇన్ఛార్జ్ను కూడా కేటాయిస్తుంది. సో వ్యూహాత్మకంగా ఇటు అధికార వైసీపీ అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పైచేయి ఎలా సాధించాలి, ముఖ్యంగా జనసేన తెలుగుదేశం రెండు పార్టీలకి సంబంధించినటువంటి అంశంలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి అన్ని అంశాలపైన కూడా ప్రస్తుతం చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ల మధ్య జరిగినటువంటి భేటీలో చర్చించినట్టుగా మనకు సమాచారం అవుతోంది. సో ఇదే అంశాన్ని కొద్దిసేపటి క్రితం నాదెండ్ల మనోహర్ మీడియా ముందుకు వచ్చి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా యాక్షన్ ప్లాన్ రెండు పార్టీలు కూడా సిద్ధం చేస్తున్నాయి. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి భేటీలో ప్రధానంగా ఈ అన్ని అంశాలపైన కూడా జరిగి ముఖ్యంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు వైసీపీ ఏ రకంగా అయితే ముందడుగు వేస్తోందో అందుకు పై ఎత్తులు వేయాలని కూడా ఇటు రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా అతిపెద్ద టాస్క్గా భావిస్తున్నటువంటి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అంశంలో జనసేన చాలా హోప్స్ పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు కోస్తాంధ్రకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ వస్తుందని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఉభయ గోదావరి జిల్లాలపైన కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. మరోవైపు కొంత తెలుగుదేశం పార్టీ 2014 సంతృప్తికరంగా జరిగాయని నాదెండ్ల మనోహర్ చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అయితే వీళ్ళు అడిగిన సీట్లు వాళ్ళకి ఇచ్చారా ఏంటి, ఆ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా వచ్చింది అనుకోవచ్చు అంటారు? సో ప్రస్తుతం సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం ఒక్కటే ప్రధానంగా చర్చ అయితే జరగలేదు. మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం, సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎలా చేపట్టాలి, అలాగే అభ్యర్థులకు సంబంధించి బరిలో నిలిపేటటువంటి అంశంలో ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరెవరికి సంబంధించినటువంటి అంశాలు అభ్యర్థులను బరిలో నిలుపుతున్నాము, ఏ నియోజకవర్గాల వారీగా బరిలో నిలుపుతున్నాము, సో తాము కోరినటువంటి స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతోంది అనేటువంటి అన్ని అంశాలపైన కూడా ప్రస్తుతం చర్చ జరిగింది. చర్చలు సంతృప్తికరంగా జరిగాయి. ఒకవేళ అటు ఇటుగా అయినా కూడా కొంత ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తినా కూడా రెండు పార్టీలు కూడా సమన్వయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి అనేది ప్రధానంగా రెండు పార్టీల అధ్యక్షులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా ఆ పార్టీ నేతలకు డైరెక్షన్ కూడా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో సయోధ్య ఉంటేనే సీట్లు ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పొత్తులకు సంబంధించి ఎక్కడ కూడా బ్రేకులు పడేటటువంటి అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా రెండు పార్టీలు కలిసే ముందుకు వెళ్తాయి. ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా అధిగమించాలి అనేది ప్రధానంగా రెండు పార్టీలు భావిస్తారు. అందులో భాగంగానే ఒక మెట్టు దిగేందుకు ఇటు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు, అవసరమైతే తాను ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం జరిగినటువంటి చర్చలకు సంబంధించి మేనిఫెస్టో, అలాగే సీట్ల సర్దుబాటు, ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, అధికార వైసీపీని ఎదుర్కోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వ్యూహాత్మకంగా అధికార వైసీపీ వేస్తున్నటువంటి అడుగులకు ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. సో ప్రస్తుతం ఈ భేటీ ముగిసింది కాబట్టి రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఏపీకి రాబోతున్నారు. ఆయన కాన్సన్ట్రేషన్ ఇక్కడి నుంచి చేయబోతున్నారు. చంద్రబాబు కూడా రేపు లేదా ఎల్లుండి ఏపీకి రాబోతున్నారు. పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ అయితే చేయబోతున్నారు.